మమ్మీ కాలేజ్కి వెళ్ళి వస్తా. సరే. అరే రాజేష్ 2 minutes వచ్చేస్తున్నా. కొత్తగా రాజేష్ గారితో మాట్లాడుతున్నా ఏంట్రా? అదా వాళ్ళ బ్యాచ్తో గొడవైంది, నేను కొంచెం తెలుసు కదా, సో ఇప్పుడు నాతో తిరుగుతున్నాడు. ఒకవేళ వాడు బ్యాచ్తో కలిసిపోతే అప్పుడు నాతో తిరగడం మానేసి వాళ్ళ బ్యాచ్తోనే తిరుగుతాడు. అంటే వాడు ఓన్లీ ఈ స్పెసిఫిక్ ఫేజ్లోనే నీతో ఉంటాడని నీకు తెలుసు. ఓ రే, నీకెవరో కాల్ చేస్తున్నారు. ఇది కాల్ చేస్తుంది ఏంటి మీ వాడితో గొడవైందా? నీకెలా తెలుసు? ఆ బాధలు చెప్పుకోవడానికి ఇక్కడ చేస్తావు. రే మీరు కానీ అంటే నాకు 1 గంట పడుతుంది, నేను మధ్యలో వచ్చి కలుస్తాను. ఓకే చెప్పు. అవునరా, నీ బెస్ట్ ఫ్రెండ్ సాయి అప్పుడు తెగ తిరిగేవారు, ఆడికి పిల్లని కూడా సెట్ చేసావు. ఈ మధ్యన కలిసారా అసలు మీరు? మాయా ఎప్పటికీ మర్చిపోండి మాయా. థ్యాంక్స్ మాయా, నాకు రియాని సెట్ చేస్తావు మాయా. అబ్బా సర్లేరా బాబు, సాయంత్రం బయటకు వెళ్దామా? అంటే రియాతో బయటకు వెళ్ళాలి మాయా. ఓ పర్లేదులే, అదే లాస్ట్, దాని తర్వాత మాట్లాడలేదు మళ్ళీ. సబ్స్క్రైబ్ చేస్తే మీకు కూడా వచ్చేదో హెల్ప్ చేస్తా. అంటే నువ్వు ఎవరి లైఫ్లోని ఫుల్గా ఉండవా? వాళ్ళ లైఫ్లో నా అవసరం ఎంతవరకు ఉందో అంతవరకే ఉంటా, అంతకు మించి ఉండను. నైస్. ఎక్కడికి వెళ్తున్నావు? వేరే వాళ్ళ లైఫ్లో నా రోల్ ప్లే చేయడానికి వెళ్తున్నా.